గ్లోబల్ సమిట్ పేరు మీద ఇటీవల ఒక 2 రోజుల పాటు దాదాపు విదేశీ పెట్టుబడులు రావడం కోసం ఒక సమిట్ కండక్ట్ చేసి దాదాపు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రు. దాదాపు అందరు సీఎంలు అన్ని రాష్ట్రాల సీఎంలని ఆహ్వానించారు ఈయన. కనీసం ఏ సీఎం కూడా వచ్చిన దాఖలాలైతే ఎక్కడ కనపడలే. కానీ ఈ గ్లోబల్ సమిట్‌కి అయిన ఖర్చులో ఆయన చెప్పేది ఏంటంటే 5,95,000 కోట్లు పెట్టుబడులు ఎంఓయూ రూపంలో వచ్చినాయి అంటున్నాడు. మీరేం చెప్తారు సార్? అంటే ఈ గ్లోబల్ సమిట్ గాని లేదా ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ గాని ఎంతవరకు అవసరం ఇప్పుడున్న తెలంగాణ ప్రజలకి? గ్లోబల్ సమ్మిట్ ఒక అంటే 100% సక్సెస్ కాకపోయినా ఒక ప్రయత్నం తప్పు కాదు. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీలు చేసినా. కానీ వాళ్ళ మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. చాలామంది కాలేజెస్లోకి వెళ్ళి క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేసేసి వాళ్ళు ఉద్యోగం ఆఫర్ ఇచ్చేస్తారు, నాకు ఉద్యోగం వచ్చిందని. అక్కడ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాడికి ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేనటువంటి కంపెనీలు ఎన్నో కోకోలేదు. మీరు ఒక క్యాంపస్కి వెళ్ళిపోయి 500 మందికి చేస్తే 50 మంది కూడా ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి వాళ్ళు కూడా సెలెక్షన్ చేశారు, చెప్పారు. ఇవాళ కూడా ఈ ఎంఓయూలు కూడా అంతే. ఎంఓయూ ఏముంటుంది, వాళ్ళు ఏ పెట్టుబడిదారి అయినా వాళ్ళు కామా పోలీస్ స్టాఫ్లు చాలా జాగ్రత్త రాసుకుంటారు. ఇట్ ఈస్ టర్మ్స్ అండ్ కండిషన్ అకార్డింగ్ టు ద యాజ్ అండ్ డేట్ మై కంపెనీ వెల్త్ అండ్ హెల్త్ ఇది పెట్టుకుంటారు. అది పెట్టుకున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ దెమ్. మీరు కాకపోతే ఏముంటుంది, ఈ ప్రభుత్వము గతంలో ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఎలా ఉంటుందంటే, మీకు ఇండస్ట్రీలో ఒక ల్యాండ్ అలొకేట్ చేసినప్పుడు ఆ ఇండస్ట్రీలో మీరు 2 years కనుక మీరు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయకపోతే దాన్ని అగ్రిమెంట్ని విత్డ్రా చేసుకుంటామంటారు. సో 2 years కానీ, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఇది 4 yearsకు అటువంటి అగ్రిమెంట్ ఉంటే వాళ్ళే విత్డ్రా చేసుకుంటారు. వచ్చారు, టూరిజం లాగా వచ్చి వెళ్ళిపోయారు, అంతే. నథింగ్ ఈజ్ రాంగ్. అంటే అలానే మొత్తాన్ని నేను జీరో అని అనను, ఎంతో కొంత జరుగుతుంది. ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితుల్లో ఈ సమిట్లు, గ్లోబల్ సమిట్ కానీ లేదా ఫుట్బాల్ మ్యాచ్ కానీ ఎంతవరకు అవసరం అంటారు? అంటే ఇప్పుడు గ్లోబల్ సమిట్ మీరే అంటున్నారు. అంటే ఇవాళ వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు జనరల్గా ఏం చేస్తారంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా అసలు అక్కడికి వస్తే ఏముంది, ఎటువంటి కంపెనీస్ వస్తున్నారు, మనం కూడా చూడాలనేటువంటి ఆలోచన ఉంటుంది. వాళ్ళు రావాలి అంటే దీంట్లో అంత చిత్తశుద్ధి లేదు, అంత ఎఫెక్టివ్ ఇంపాక్ట్ ఉండదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రులు రాలేదు. ఇట్ ఇస్ ప్రీ డిసైడెడ్. అంటే ఏదో 2 రోజులలో డిసైడ్ అయింది కాదు కదా. అంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ లేకపోతే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా రాలేదంటే దీని మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేకుండా ఉంది. అదేవిధంగా